హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైపోయింది మనం మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసేసి. ఓకే, ఈరోజు వీడియో అయితే మంచి వీడియో అనమాట. ఆడవాళ్ళు అన్నాక ఇష్టమైంది కట్టు పొట్టు, అలాగే ఇంటి ముందు మహాలక్ష్మి వెల్కమ్ చెప్పడానికి వేసుకునే రంగవల్లికలు, అదేనండి ముగ్గులు. ముగ్గులు అంటే ఇష్టం లేని హిందూ మహిళ ఎవరు ఉండరనమాట. కోర్స్ ప్రతి ఒక్కళ్ళు ఒక కళనైతే ఉంటుంది అనమాట. అది పేపర్ మీద, అలాగే లేకపోతే ఒక గోడ మీద, అలాగే ఒక చీర మీద, ఒక డ్రెస్ మీద, అలాగ ప్రతి ఒక్క ఆడపిల్లకి ఒక ఆర్ట్, ఒక కళ అనేది అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో మనం మొదటిగా ముగ్గుకైతే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఇంటి ముందు మంచి ముగ్గు వేస్తే మహాలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించినట్టుగా అందరం భావిస్తూ ఉంటాము. అలాగే ఇంటి ముందు ఎంత మంచిగా ముగ్గు వస్తే అంత సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటుంది. సైంటిఫిక్గా అయితే ఇది నిజంగానే ప్రూవ్ అయింది. ఆడవాళ్ళు ఎంత ఎంత వీలైతే అంత వంగి ముగ్గు వేయడం వల్ల వాళ్ళ పొట్టకి ఆ ఒత్తిడి తగలడం వల్ల గర్భకోశ వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే ఉదయాన్నే మంచిగా లెగిచి ఇంటి ముందు శుభ్రం చేసుకొని ముగ్గు వేయడం వల్ల ఆ ఉదయాన్నే వచ్చే పాజిటివ్ ఎయిర్ని మనం పీలవడం వల్ల ఆ రోజు మొత్తము చాలా మంచిగా ఉంటుందన్నమాట. నిజంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులు కూడా లేకుండా ఉంటాయి. ఇలా వంగి వేయడం వల్ల మనం ఇప్పటి రోజుల్లో ఈ ఈ ఆధునిక యుగంలో మనం ఫిట్నెస్ కోసం ఎన్నో యోగాస్, ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాము. కానీ ఓల్డెన్ డేస్లో అవన్నీ లేవు కదండి. సో ఇవి అలాంటివి చేయడం వల్లే మన అమ్మమ్మ, నానమ్మ, అమ్మ వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా ఇప్పటికి కూడా వంగి చేయగలుగుతారు. మీ ఇంట్లో కొందరి ఇళ్ళల్లో అయితే నానమ్మలు, అమ్మమ్మలు 90, 95, 100 క్రాస్ చేసిన వాళ్ళు కూడా ఎంతో ఆరోగ్యంగా వాళ్ళ పని వాళ్ళ వరకు చేసుకునే వాళ్ళు ఉంటారు. అట్లీస్ట్ నేను చెప్తుంది, కొంతమంది వాళ్ళ మనవాళ్ళకి, మనవరాళ్ళకి వాళ్ళకు కూడా చేసి పెడతారు. కొంతమంది అట్లీస్ట్ వాళ్ళ పని వాళ్ళు కూడా చేసుకుంటున్నారంటే కేవలం వాళ్ళ ఫస్ట్ నుంచి చేసే వాళ్ళ కార్యక్రమాలు వంగి లెగవడము, వంగి చేసుకోవడము, అలాంటి కార్యక్రమం. ఇవాళ రోజుల్లో అయితే అన్నీ ఆర్టిఫిషియల్గా వచ్చేసింది. స్విచ్ చేస్తే వెళ్ళిపోవడము, స్విచ్ చేస్తే మిషన్ ఆడడము, అలాంటివి వచ్చేయడం వల్ల మనకు కూడా పని అనేది మన బాడీకి ఏమీ ఉండడం లేదు. సో ముగ్గు అనేది ఎంతైనా మనం చేసే ఒక యోగా, ఎక్సర్సైజెస్లో ఒక మంచి పాత్ర అయితే వహిస్తూ ఉంటుందండి. ముగ్గుల్లో చాలా రకాలు వేస్తూ ఉంటాం. గీతల ముగ్గులని, చుక్కల ముగ్గులని, అలాగే డిజైన్ ముగ్గులని, అలా డిఫరెంట్గా అయితే వేస్తూ ఉంటాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కళలో మిన్న అని చెప్పచ్చు అనమాట. కొన్ని డిజైన్స్ అయితే నేను మా ఇంటి ముందు వేసినవి ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. విశేషమైన రోజుల్లో విశేషంగా ముగ్గులు వేస్తూ ఉంటాము. ముఖ్యంగా పండగ రోజుల్లో, అలాగే ధనుర్మాసం నెలలో 30 రోజులు ఎంత చక్కగా అంటే అంత చక్కగా వేసాం. ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళతో పోటీలు పడి వేసే ముగ్గులైతే అసలు ఆ సందడి వేరేగా అనిపిస్తూ ఉంటుంది. ఇంటి ముందు చిన్నది అవ్వనివ్వండి, పెద్దది అవ్వనివ్వండి, అలాగే ఒక చుక్కలది అవ్వనివ్వండి, అలాగే ఒక గీతలతో చేసేది అవ్వనివ్వండి, ఒక పువ్వు కానీ, ఒక ఆకుని కానీ, అన్నిటినీ మనము ఇంటి ముందు అలాగా నిలబెట్టేస్తామన్నమాట. అలా కూర్చోబెట్టినట్టు ఎంత అందంగా వేయచ్చు. దీనిలో కొన్ని నా ముగ్గులు అయితే నేను చూపిస్తున్నాను. ఈ డిజైన్స్ మీకు కూడా ఉపయోగపడచ్చు అని అనుకుంటూ ఉన్నాను. ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్లో మనం చెప్పడం మర్చిపోవద్దు. నిజానికి హైదరాబాదు, బెంగళూరు అక్కడ వెళ్ళినట్టయితే ఈ మాత్రం అపార్ట్మెంట్లో ఉన్న కల్చర్లో అయితే ఈ మాత్రం కూడా మనకు ముగ్గులు వేసుకోవడానికి ప్లేస్ ఉండదు. ఊర్లలో అయితే ఎంత చక్కగా వేసుకోవచ్చు, మనకు కావాల్సిన స్థలం ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎంత చక్కగా ఇంటి ముందు వేసుకోవచ్చు. ఇంటి ముందు ముగ్గు వేసి అలాగే రంగులు వేసుకోవడం వల్ల అది చూస్తుంటేనే కనులకి ఆహ్లాదకరంగా, నయనానందకరంగా ఉంటుందన్నమాట. నిజంగా మనం ఊర్లలో ఉండడం కూడా ఒక అదృష్టంగా భావించవచ్చు. మీరు ఎలాంటి ముగ్గులు వేయడానికి ఇష్టపడతారు? మీకు ఏమేమి ముగ్గులు వచ్చాయో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. దాన్ని ఇంకొంచెం క్రియేటివిటీగా చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాను. ఇది నిజంగా అమ్మ దగ్గర నుంచి వచ్చిందనమాట. మా మదర్ కూడా చాలా బాగా ముగ్గులు వేస్తారు. అమ్మ డిజైన్స్ ఇంకా బాగా వేస్తూ ఉంటారనమాట.
నేను ముగ్గు అనేది నేర్చుకున్నానంటే అది మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. అమ్మ అమ్మ వేసే ప్రతి ముగ్గుని అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. చిన్నప్పుడు ముగ్గు కోసం పోటీ పడేదాన్ని అనమాట, నేను వేస్తానని. కానీ అక్కడ వేయడం నాకైతే రాదు కదా, అమ్మ వద్దనేవాళ్ళు. దానికి ఏడు మొహం పెట్టుకునేవాళ్ళు. ఇలాంటి చిన్న చిన్న ఫన్నీ ఫన్నీ ఇన్సిడెంట్స్ మీకు కూడా జరిగే ఉంటాయిలేండి. అలాగా పోటీగా అమ్మతో పాటు నేను కూడా ముగ్గులు నేర్చుకున్నాను. అమ్మ ముగ్గులు చూస్తూనే పెరిగాము. ప్రతి ఒక్క ఆడపిల్ల అలాగే పెరుగుతుందిలేండి. కానీ ముగ్గు అనేది ఒక ఎమోషన్, అమ్మతో కనెక్ట్ అయిందే ఎవరికైనా సరే. నేనేసిన ఈ ముగ్గుల్లో మీకైతే ఏది బాగా నచ్చింది అనేది మటుకు కామెంట్ చేయండి. అలాగే నా ముగ్గులు ఎలా అనిపించినవి, మీకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిలో చాలా సింపుల్ ముగ్గులే నేను మీకైతే చూపించాను. మీకు ఏ విధంగా అయినా ఉపయోగపడవచ్చు. అలాగే ఖచ్చితంగా మీకు ఏ ముగ్గు అయితే బాగా నచ్చిందో కామెంట్ చేసి పెట్టండి.